ప్రైజ్ లార్డ్. నిజమైన స్నేహితుడు ఏ విధంగా మరి ఉండాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక మిషనరీ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఒక గ్రామానికి, అడవి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్త వద్దని ఆయనను వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి ఆయనను తిరస్కరించాడు. అప్పుడే ఒక చిన్న బాబు ఆయన యొద్ద నిలబడి ఆయనకు నీరు అందించి ఆ బాలుడి దగ్గరున్న రొట్టె ముక్కను కూడా మరి ఆ మిషనరీకి ఇవ్వడం జరిగింది. ఆ బాలుడు ఆ మిషనరీతో ఈ విధంగా అన్నాడు, "నిన్ను అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు. నేను నీ స్నేహితుడనని." ఈ మాటను ఆ మిషనరీ జ్ఞాపకం చేసుకొని సామెతలు 17:17లో మరి విడువక స్నేహితుడు తన కొరకు ప్రాణం పెట్టినని మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని తిరిగి మరి నిజమైన స్నేహితుడి గురించి ప్రకటించడానికి మరి ఆ గ్రామానికి ఆ మిషనరీ వెళ్ళాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లోకా సువార్త 5వ అధ్యాయంలో నలుగురు స్నేహితులు మరి పక్షవాతం కలిగిన ఆ స్నేహితుడిని యేసు యొద్దకు తీసుకురావడానికి వారెంతగానో ప్రయాసపడ్డారు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుండగా గృహంలో ఉంటుండగా మరి స్థలము లేదు ఆ స్నేహితుడిని మంచం మీద నుంచి తీసుకువెళ్ళడానికి, మంచంతో తీసుకువెళ్ళడానికి వారికి స్థలము లేకపోయినా ఇంటి పైకప్పు విప్పి ఆ స్నేహితుడిని యేసు యొద్దకు మరి దించడం అనేది జరిగింది. ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క త్యాగాన్ని యేసుప్రభు గుర్తించి, ఎరిగి ఆ పక్షవాతం కలిగిన వానిని ఆయన స్వస్థపరిచాడు. మరి నలుగురు స్నేహితులు కూడా తన స్నేహితుడు మంచం మీద ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసు యొద్దకు తీసుకువచ్చి ఆయన బాగుపరిచారు. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు ముఖము చాటేస్తున్నావా? లేకపోతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారికి సహాయంగా ఉంటున్నావా? నీ చేయూతననేది అందిస్తున్నావా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకోవడం కాదు కానీ, ఈ ఫ్రెండ్షిప్ రోజున ఒక నిర్ణయం తీసుకొని నిజమైన స్నేహితుడు విడువక ఎడబాయకుండా మరి ప్రాణం పెడతాడు. ఆపద సమయంలో, కష్ట సమయంలో కూడా నిలబడే స్వభావం మనకి కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజు నుండి కూడా నీ స్నేహితుల పట్ల భారము కలిగి ఉండాలి. నీ స్నేహితుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారికి నీ ముఖము చాటు చేసుకోకుండా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ అవసరతలు ఉన్నారో వారి కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. తర్వాత మీకు చేయూతన అందించవలసిందిగా మీకు సాధ్యమైన రీతిలోనే మీరు సహాయమును అందించే విధముగా మీరు ముందుకు సాగాలని మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి మిమ్మల్ని కోరుకుంటూ ఈ ఫ్రెండ్షిప్ రోజున దేవుడు మిమ్మల్ని దీవించి మంచి స్నేహితులుగా, నిజమైన స్నేహితులుగా మీరు మీ జీవితాలు కూడా దేవునికి సాక్షులుగా నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.